స్విచ్ చేసిన తర్వాత 17 బోర్లు అనుసంధానం 30 సెకండ్లు పడుతుంది సార్. అప్పుడు మనకు స్పీకర్ సిస్టమ్ ఎఫెక్ట్ కనబడుతుంది సార్. సరే, దీనికి ముందు మనకి ఈ ప్రాజెక్టులో ఇక్కడ ఈ భూముల్లో సర్వే చేయడం జరిగింది, బోర్వెల్ పని చేయడం జరిగింది. ఈ వారంలోనే బిల్డింగ్ బోర్వెల్ చేయడం చేశాము, పంప్ సెట్ ఏర్పాటు చేశారు. ప్రణాళికను రచించండి, దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి. ఈ ప్రాంతంలో సాగునీరు అందాలి, ఈ ప్రాంతంలో పేదలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది. మిత్రులారా, ఇవాళ ఈరోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం 29 మంది గిరిజన కుటుంబాలు 45 ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ కోరు భూములుగా మారినాయి. ఆనాడు ఈ కోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను వేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వానికైతే ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి వాళ్ళకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే పొలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మగౌరవంలోని బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరిజన విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మా ఉప ముఖ్యమంత్రి గారికి నాది ఒక సూచన. ఈ ఇందిరా సౌర గిరిజన వనరుల అంటే పలకడానికి మాకు కొంచెం కష్టంగా ఉంది. ఇందిరా సోలార్ గిరిజన విధానం అనే కింద మార్చండి. సౌర అనే పదవి కంటే సోలార్ అని పెడితే మా వాళ్ళకి అల్కగా అర్థమవుతుంది, మేము అల్కగా మాట్లాడడానికి ఉంటుందని వారికి ఒక నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఇలాగ ఆడబిడ్డలతో మాట్లాడినా, మా చెంచు ఆడబిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. సమాజం పట్ల వాళ్ళకున్న అవగాహన, సమాజంలో జరుగుతున్న అభివృద్ధిని ఈరోజు అక్కడ అదివేలా అనే అమ్మాయితో మాట్లాడినా, ఆ అమ్మాయి ట్రైనింగ్కి వెళ్ళింది, తోటల పెంపకాల గురించి అవగాహన కల్పించుకుంది, అధికారులతో మాట్లాడింది, ఇతర ప్రాంతాలలో జరుగుతున్న తోటల పెంపకాలలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆ అమ్మాయికి అవగాహన కలిగింది. అందుకే ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన, ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలు ఈ తోటల పెంపకంలో కానీ సోలార్ విద్యుత్తు మోటార్లు పెట్టుకోవడంలో కానీ అదేవిధంగా వాళ్ళ ఇంటికి సోలార్ విద్యుత్తు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు అవగాహన కల్పించడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చండి. వాళ్ళను అచ్చంపేట నలుమూలలో తిప్పండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన. అదేవిధంగా ఇవాళ అక్కడ అధికారులతో మాట్లాడినాం. ఈరోజు మనము కరెంటు ఒకప్పుడు మోటార్లు కాలిపోవడము, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం చూసాం. ఈనాడు కరెంటు నిరంతరాయంగా వచ్చినా ఈరోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈరోజు రైతులకు కావలసిన విధంగా ఆ విద్యుత్తును వాడుకోలేని పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు అచ్చంపేట ప్రాంతంలో మా వంశీకృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ పంపు సెట్లు ఇచ్చి ఈ